హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మహేష్. మీరు చూస్తున్నారు మహిటెక్ సోనగిరి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక చిన్న టాపిక్, అంటే ఓవర్ హీట్ అవుతుందని చెప్పి వచ్చాడు. కానీ ఫ్యాన్ ఆపరేట్ అవుతుందో లేదో మనం చూద్దాం. బండిలో అయితే ఫస్ట్ టెంపరేచర్ ఎంత ఉందో చూపిస్తానండి. ఎందుకంటే ఫస్ట్ టెంపరేచర్ డౌన్లో ఉంటే మనం చూసుకొని వెహికల్ని రేస్ చేసి చూసుకోవచ్చు. అసలు ఈ వీడియో ఫ్యాన్ ఎలా ఆపరేట్ అవుతుంది, విస్కోటానిక్ ఫ్యాన్ ఎలా చెక్ చేయాలి అన్న దానికోసం తీసానండి వీడియో. చూడండి, వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. ఓకే, టెంపరేచర్ అయితే 0లో ఉంది. చూడండి, ఇది మీటర్ బోర్డు సరిగా కనిపించట్లేదు, అంటే బాగా డస్ట్ పట్టేసింది. 2 లక్షల చిల్లర తిరిగింది కదా బండి, అందువల్ల అలాగుంది. టెంపరేచర్ అయితే 0లో ఉంది. చూడండి, ముళ్ళు ఇక్కడికి ఉంది, కొంచెం లైట్గా మసకగా కనిపిస్తుంది. ఓకే, మనం ఇప్పుడు వెహికల్ అయితే స్టార్ట్ చేసి ఇంజిన్ కాడికి వెళ్దాం. ఫస్ట్ ఇంజిన్ కాడికి వెళ్ళి ఒక చిన్న అట్ట ముక్క ఒకటి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్యాన్ ఓపెన్ అవుతుందా లేదా, చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. ఫ్యాన్ ఓపెన్ అవుతుందా లేదా చూడాలి. చూడండి, వాటర్ అయితే పైనుంచి బాయిల్ అవుతుంది అన్నాడు కస్టమరు. వాటర్ అయితే కొంచెం తక్కువ ఉంది, ఒక 1/2 లీటరు. మనం ఇక్కడ ఈజీఆర్ పైపులు వచ్చున్నాయి కదండి, ఆ పైపుల కాడి నుంచి కూడా లీక్ అవుతుంటాయి అక్కడక్కడ. అప్పుడప్పుడు చూసుకొని గమనించుకోవాలి. వీటి వల్ల కూడా ఓవర్ హీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక అట్ట ముక్క తీసుకొని రేడియేటర్కి అడ్డుగా పెడదాం. అంటే ఇది ఎందుకు పెట్టాలి అంటే టెంపరేచర్ తొందరగా రీచ్ అయ్యేదాని కోసం. తొందరగా టెంపరేచర్ వచ్చిందంటే ఫ్యాన్ ఆపరేట్ అవుతుందా లేదా అన్నది మనకు తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుందంటే సౌండ్స్ వస్తాయి, సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ విధంగా రేడియేటర్ మొత్తం కవర్ అయ్యే విధంగా, అంటే ఫ్యాన్ గాలిని పీల్చుకోకూడదు, ఇట్లా పెట్టుకోవాలి మనం. ఓకే, వాటర్ అయితే చూడండి, ఒక 1/2 లీటర్ కానీ 3/4 లీటర్ కానీ తక్కువ ఉందండి. ఇప్పుడు సెల్ఫ్ కొట్టేద్దాం. స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఆఫ్ నుంచి స్టార్ట్ చేయి. ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేసి రేస్ చేస్తూ ఉన్నాం బాగా ఫుల్గా. నాయిస్ ఎక్కువ వస్తుందని అందుకని మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఇస్తున్నాను. ఈ విధంగా ముందు పక్క అట్ట పెట్టుకోవాలి. వెహికల్ అయితే ఫుల్ రేస్ చేస్తే ఫ్యాన్ హై స్పీడ్ మీద తిరుగుతూ ఉంటుంది. అంటే తొందరగా టెంపరేచర్ అనేది రీచ్ అవ్వడం కోసం ఇట్లా చేస్తాము. టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత ఫ్యాన్ ఆపరేట్ అవుతుందా లేదని తెలుస్తుంది. ఫ్యాన్ అయితే ఒక రిధంగా తిరుగుతూ సౌండ్ వస్తుంటుంది. కానీ ఎప్పుడైతే టెంపరేచర్ రీచ్ అవుతుందో అప్పుడు ఒక్క నిమిషం ఫ్రెండ్స్, వాటర్ కారుతుంది. కింద వాటర్ కారుతుందంటే పైన ఇక్కడ ఈజీఆర్ పైపులు వస్తాయండి. అంటే ఫుల్గా రేస్ చేస్తున్నాం కదా, ఈజీఆర్ పైపులు ఏదో క్లిప్ లూజ్ ఉన్నట్టుంది, టైట్ చేసేద్దాం. ఆ లోపల పైపు క్లిప్ లూజ్ అండి, అది టైట్ చేసేద్దాం. అక్కడి నుంచే వాటర్ లీక్ అయిపోతుంది. ఓకే, సరే, దీని అయితే చేసేద్దాం. ఇట్లా వెహికల్ని ఫుల్ రేస్ చేస్తా అంటే ఇది ఫుల్ టెంపరేచర్ రావడానికి, ఫ్యాన్ ఆపరేట్ అవ్వడానికి మాకు 7 నిమిషాలు పట్టింది. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇంజిన్ రైజింగ్ సౌండ్ ఒక విధంగా ఉంటుంది. ఫ్యాన్ ఆపరేట్ అయిన తర్వాత, అంటే ఓపెన్ అయిన తర్వాత సౌండ్ వేరే విధంగా ఉంటుంది, అంటే ఎక్కువగా వస్తుంది మోత. బాగా అబ్జర్వ్ చేయండి. బాగా అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్యాన్ ఓపెన్ అయిందా లేదా అన్నది. ఈ వీడియో మెయిన్ ఫ్యాన్ ఎలా ఓపెన్ అవుతుంది అన్నది చూపించేదాని కోసమే. కానీ ఇది మాన్యువల్గా చేయడం. ఇంకొక BS6 వెహికల్కి ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఇంకొక రకంగా కూడా ఫ్యాన్ ఆపరేట్ అవుతుందా లేదా చెక్ చేస్తామండి. ఓకే, ఫస్ట్ ఇదైతే మెకానికల్ పరంగా అయితే మనం చూద్దాం. సరే,
ఫ్యాన్ ఆపరేట్ అయింది, సౌండ్ మీరు విన్నారు కదా, చూశారు కదండి. ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉందో చూద్దాం. మామూలుగా అయితే ఫ్యాను 93 డిగ్రీస్ టెంపరేచర్ వచ్చినప్పుడే ఆపరేట్ అవుతుంది. 93 డిగ్రీస్ అంటే ఇప్పుడు మీటర్ బోర్డులో చూద్దాం మనం క్లస్టర్లో ఎంత వచ్చిందో. దగ్గర దగ్గర ఒక 30 దాకా వచ్చి ఉంటుంది. సెంటర్ దాటిందండి, రెడ్కి అయితే పోలేదు చూడండి. ఆఫ్ అయితే దాటింది కొంచెం. ఇది నార్మల్, అంతవరకు రావాలి. తర్వాత ఫ్యాన్ ఆపరేట్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ అవ్వాలి, మళ్ళీ పెరుగుతుండాలి. ఇదే దాని ప్రొసీజరు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీనికి షాక్ అబ్జర్ బుష్లు కూడా పోయినాయండి. లెఫ్ట్ రైట్ రెండు పక్కల పోయినాయి. నేనైతే ఓపెన్ చేసేసాను. బుష్లు అయితే మన దగ్గర లేవు, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి బుష్లు. కస్టమర్ని బయటకు పంపించి బయట నుంచి తప్పించాను బుష్లు. ఇప్పుడు పైన ఒకటి కింద ఒకటి వస్తుంది, మొత్తం 4 వస్తాయి లెఫ్ట్ అండ్ రైట్. వీటి వల్ల సౌండ్ వస్తూ ఉంటుంది. ఈ షాక్ అబ్జర్ బుష్లు ఎలా ఉంటాయో మీరు చూడండి. ఇదిగో ఈ విధంగా ఉంటాయి. అంటే పాత దాంట్లో ఒకటి బాగుంది, అందుకని అది మీకు చూపిస్తున్నాను. కొత్తవి అయితే తెప్పించున్నానండి, కొంచెం లూజ్ ఉన్నాయి, అయినా కూడా పర్లేదు, వేసేసి బిగించేయచ్చు. కొత్తవి ఇదిగో ఇలా ఉంటాయండి, ఒక పక్కకు 2 వస్తాయి. వీటిని ఈజీగా వేసుకొని బిగించేయచ్చు. వీటి వల్ల సౌండ్ తగ్గుతుంది, బండి గుంతల్లో ఎక్కువ వాలకుండా ఉంటుంది. అంటే సస్పెన్షన్ బాగుంటుంది, సస్పెన్షన్ కూడా తొందరగా డ్యామేజ్ అవ్వకుండా ఇవి కొంచెం హెల్ప్ చేస్తాయి. షాకప్స్ చాలామంది తీసేస్తారు, తీయకూడదండి. ఇవి ఖచ్చితంగా వెహికల్కి ఉంటే మంచిది. కట్టలు కొంచెం పెంచుకున్నప్పుడు ఇవి పడవు, అప్పుడు కొద్ది రోజులు వదిలేసేయండి. తర్వాత మళ్ళీ ఎలా ఉన్నా అలాగే తగిలిచ్చేయండి. ఎందుకంటే వీటి వల్ల ఉపయోగమే కానీ ఉపయోగం లేకుండా అయితే లేదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసో తెలియక మేము ఏదైనా పొరపాటుగా చెప్పుకుంటే మాత్రం కామెంట్స్ రూపంలో మాకైతే మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ సపోర్టు మాకు ఇలాగే అందిస్తూ మేము ముందుకెళ్ళేదానికి దోహదపడండి ఫ్రెండ్స్. ఇవైతే చిన్న చిన్న కంప్లైంట్లు అండి. మేజర్ కంప్లైంట్లు ఏదన్నా తగిలినప్పుడు అవి కూడా చూపిస్తాను. ఇవి ఫిట్టింగ్ అయితే అయిపోయింది కంప్లీట్గా. కింద ఒక బుష్, పైన ఒక బుష్ అంటే రబ్బర్ బెడ్స్ అంటాము. ఓకేనండి, ఇవాళ వీడియో ఇంతవరకేనండి. మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. ఓకే, బాయ్ అండి, ఉంటాను.